సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి కీర్తన భాగం 11వ కీర్తన. చదవబడినటువంటి కీర్తన భాగంలో కీర్తనకారుడు తన మీద శత్రువు దాడి చేసినప్పుడు శత్రువు ఒక్కసారిగా మీద పడిపోయినప్పుడు దావీదు గారు స్వతహాగా అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఆ మాటని మనకి తెలియచేస్తున్నాడు. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకి పారిపోము. ప్రియులారా గమనించండి, దేవాతి దేవుడు చెప్తున్నాడు కీర్తనకారుడు ద్వారా రెండు విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు. ఒకసారి మనం దావీదు గారి అనుభవాన్ని పరిశీలన చేస్తే దావీదు గారి నోటి నుండి పారిపోవలసి వచ్చిన మాట ఎందుకు వచ్చిందా అని ఆలోచన వస్తుంది. దావీదు గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. బాల్యకాలం నుంచి కూడా దావీదు గారు పోరాటంలో నేర్పరి అయిన వాడు. ఏ విధమైనటువంటి శత్రువు వచ్చినా, ఏ విధమైనటువంటి శ్రమ వచ్చినా, ఏ విధమైనటువంటి పోరాటం వచ్చినా పోరాటపు బరిలో నిలిచి ఉండేవాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఏమాత్రం వెనకాడేవాడు కాదు. మనందరికీ తెలుసు కదా, చిన్నప్పుడు గొర్రెలు మేసుకుంటూ మేపుతూ ఉన్నప్పుడు అనుకోకుండా గొర్రెలను ఎత్తుకొని పోవడానికి ఎలుగుబంటి వచ్చిందట. పారిపోకుండా మీదబడి చీల్చి వేసేసాడు అని చెప్పనని ధైర్యంతో ఎదుర్కొన్నాడు, బలముతో చీల్చివేశాడు. ఎలుగుబంటే కాదు, మరొక సందర్భంలో సింహము కూడా ఎదురొచ్చింది. ఆ సింహపు నోట్లో నుంచి గొర్రె పిల్లని విడిపించడానికి దావీదు గారు చేస్తున్నటువంటి పని కూడా మరలా అదే. ఆ సింహం మీద పడ్డాడు, చీల్చివేశాడు, గొర్రె పిల్లని రక్షించాడు. బాల్యకాలం నుంచి దావీదు గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఏ రకమైన పోరాటమైనా రానివ్వండి, బరిలో నిలబడి పోరాడటమే తెలుసు. కానీ 11వ కీర్తనలో మొదటి చరణంలో ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు. పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటేయాలా అని చెప్పినాయి. శత్రువులు దావీదు గారి మీద దాడి చేశారు. బహుశా శత్రువులు అకస్మాత్తుగా దాడి చేసినప్పుడు కొందరు సలహా ఇస్తున్నారు అనుకుంటా. నీవిప్పుడు పారిపోవలసిన సమయం, పారిపోతే నీ ప్రాణాలు కాపాడుకుంటావు, లేదంటే చచ్చిపోతావు అని చెప్పినాడు. అప్పుడు దావీదు గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, పారిపోవలసిన అవసరం నాకు లేదు. ఈ పాఠము ద్వారా మనం రెండు అనుభవాలు నేర్చుకోవాలి. ఏంటిది అని అంటే, మొదటిది ఏ పరిస్థితుల్లోనైనా నిలబడి పోరాడము, రెండవది పరిస్థితిని బట్టి పారిపోవలసినటువంటి మార్గాన్ని కూడా చూసుకోవడం. రెండు అనుభవాలు, ఒకటి పారిపోవడం, రెండు నిలబడి పోరాడటం. పారిపోయే అనుభవాలు కూడా ఉన్నాయి, పోరాడి గెలిచే అనుభవాలు కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే ఇప్పుడు పారిపోవాలి అంటే పిరికివారిలాగా పారిపోమని కాదు, పరిస్థితిని బట్టి మనము అంచనా వేసి పారిపోవాల్సిన అవసరం ఉంది. పారిపోవాలి అంటే దేని నుండి పారిపోవాలి?
దేని నుండి పారిపోవాలి అంటే పారిపోయేటువంటి అనుభవం మనకి యోసేపు గారు నేర్పిస్తాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు గారు మనకి నేర్పిస్తాడు. 7వ వచనం నుండి 12 వచనాలు కలిగిన లేఖన భాగంలో యోసేపు గారు పారిపోయేటువంటి అనుభవాన్ని నేర్పిస్తాడు. పారిపోయే అనుభవం అంటే దేని నుండి పారిపోవాలి అంటే పాపము నుండి పారిపోవాలి. పాపము నుండి పారిపోయేటువంటి అనుభవాన్ని యోసేపు గారు నేర్పిస్తాడు. యోసేపు గారిని అన్నలు అమ్మివేసినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నవారు ఆయన్ని వర్తకులు కొనుక్కుని వెళ్ళిపోయినప్పుడు రాజుగారి యొక్క ఆస్థానంలో పనిచేస్తున్న వాని ఇంట్లో పరిచారకుడిగా ఉన్నప్పుడు దేవాతి దేవుడట యోసేపు గారి యొక్క నీతిని బట్టి, యథార్థతను బట్టి, పరిశుద్ధతను బట్టి అతను ఎక్కడుంటే ఆ స్థలాన్ని దేవాతి దేవుడు దీవించాడట. ఎక్కడుంటే అక్కడ ఆ స్థలాన్ని దీవించాడు, ఆ నేలను దీవించాడు, ఆ గృహాన్ని దీవించాడు. ఎప్పుడైతే గృహాన్ని, నేలని, సమస్తాన్ని దేవుడు దీవించాడో ఆ యజమానుడు నేనింతగా ఆశీర్వాదం పొందడానికి గల కారణం యోసేపు గారే అనే విషయాన్ని గమనించాడు. యోసేపును నా ఇంటికి తీసుకొచ్చిన నాటి నుండి నేను అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాను. అన్ని విషయాలలో నేను ఆశీర్వదించబడ్డాను. ఇళ్ళలో ఇంటి విషయంలో ఆశీర్వదించబడ్డాను, పొలముల విషయంలో ఆశీర్వదించబడ్డాను, పనివారుని చేర్చుకునే విషయంలో ఆశీర్వదించబడ్డాను, వ్యాపారాల విషయంలో ఆశీర్వదించబడ్డాను, చేసే పనిలో ఆశీర్వదించబడ్డాను. అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు నా ఇంట్లో ఉన్నాయి. అన్ని రకాలైన ఆశీర్వాదాలు నా ఇంట్లో ఉండడానికి కారణం నా నీతి కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, కానీ యోసేపే కారకుడు అనే విషయాన్ని ఆ యజమానుడు గమనించాడు. గమనించిన యజమానుడు ఏం చేశాడంటే యోసేపునికి తన ఇంటి మీద అంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు. అధికారపు హోదాలో ఉన్నాడు. ఇప్పుడు యోసేపు బానిసగా తేబడిన వాడు అధికార హోదాలోనికి నడిపించబడ్డాడు. బానిసగా బంధించి కట్ల చేత కట్టబడి తీసుకుని వచ్చిన వాడు బానిస సంఖ్యలు తెంపబడి అధికారపు హోదాలోనికి వెళ్ళాడు. ఒకప్పుడు అందరి కింద పని చేసేవాడు, ఇప్పుడు అందరికీ నాయకుడిగా మార్చబడ్డాడు. స్థితి మారింది, పరిస్థితులు మారినాయి. బానిసత్వంలో నుంచి అధికారిగా మార్చబడ్డాడు. హోదా మారింది, అన్ని విధాలుగా ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాడు. అయితే అది గమనించినటువంటి యజమానుని భార్య తనతో కూడా పాపమునికి రమ్మని పిలిచింది. ప్రియులారా గమనించండి, బానిసగా ఉన్నప్పుడు ఏ పాపపు ప్రేరణ లేదు. బానిసగా ఉన్నప్పుడు ఎలాంటి పాపపు ప్రేరేపణలు జరగలేదు. అధికార స్థాయిలోనికి వచ్చిన తర్వాత, ఒక స్థాయిలోనికి వచ్చిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చిన తర్వాత పాపపు ప్రేరేపణ కలుగుతూ ఉంది. ప్రేరేపించేవారు లేచి ప్రేరణ ద్వారా పాపములోనికి లాగాలని చూస్తున్నాడు. ఎవరో తెలుసా? అపవాది. అపవాదిని గురించి దేవాతి దేవుడు అంటాడు, అది సులువుగా చిక్కులు పెట్టేటువంటిది. సులువుగా చిక్కులు పెట్టి పాపములోనికి లాగేస్తుంది. నీవు పాపములోనికి వెళుతున్నావన్న సంగతి కూడా నీకు అర్థం కాకుండా పాపములోనికి లాగేస్తుంది. పాపములోనికి లాగబడేటప్పుడు ఆ వ్యక్తిని దేని వైపు చూడమంటదంటే తనకు కలిగిన క్షేమపు స్థితిని చూడమంటది. ఇప్పుడు నీవు ధనవంతుడిగా లేవు, దరిద్రుడిగా లేవు. ఇప్పుడు వస్త్రహీనుడిగా లేవు. ఇప్పుడు నీవు బలహీనుడిగా లేవు.
ఇప్పుడు నీవు దరిద్రమైన స్థితిని అనుభవించట్లే. ఇప్పుడు నీవు ఒక ఉన్నతమైన స్థాయిలోనే ఉన్నావు. నీకు మంచి జీతం ఉంది, నీకు మంచి ఇల్లు ఉంది, నీకు మంచి ఉద్యోగం ఉంది, నీకు మంచి సంపాదన ఉంది, ఇన్ని అనుభవిస్తూ ఉన్నావు. నీకే లోటు లేదు కాబట్టి అని లోపల మనలను పొగిడేటట్టు చేసి, మన స్థితి అంతా బాగానే ఉంది కదా అని చెప్పనని అనుకునేటట్లు చేసి, మన స్థితి అంతా బాగానే ఉంది అని సంతోషముగా ఉంటున్నప్పుడు గ్రహించకుండా ఉండినట్లు చేసి పాపంలోనికి లాగేస్తాడట అపవాది. యోసేపు గారు బానిసగా ఉన్నప్పుడు ఎవరు ఆయనను ప్రేరేపించలేదు, ఎవరు ఆయన దగ్గరికి వచ్చినట్టుగా కనిపించట్లేదు. హోదా మారింది, పాపమును ప్రేరేపించేవారు బయలుదేరారు. అయితే యోసేపు గారు చేసిన పని ఏంటంటే, పాపపు ప్రేరేపణలు వచ్చినప్పుడు యోసేపు గారు తన స్థితిని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. తన స్థితిని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. నేను ఈ హోదా స్థితిలోనికి రావడానికి, ఈ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవించడానికి, దరిద్రతలో నుంచి ఆశీర్వాదంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే, నా దేవుని సన్నిధిలో నేను పరిశుద్ధత కలిగి ఉండటాన్ని బట్టియే. దేవునికి స్తోత్రం. నా దేవుని సన్నిధిలో నేను పరిశుద్ధతని కాపాడుకున్నాను. నా దేవుని దృష్టి ఎదుట నేను చెడుతనము చేయలేదు. నా దేవుని దృష్టి ఎదుట నేను పాపం చేయలేదు. నా దేవుని దృష్టిలో నేను ఎలాంటి దోషము చేయకుండా నా పరిశుద్ధతను నేను కాపాడుకున్నాను కాబట్టి ప్రభువు నన్ను దీవించాడు, నాతో కూడా ఉన్న వారిని కూడా దీవిస్తున్నాడు అనే విషయాన్ని గమనించాడు. అదే విషయాన్ని పాపపు ప్రేరేపించే వారితోటి కూడా చెప్తూ ఉన్నాడు. నా దేవుని దృష్టికి నేను పవిత్రుడని కాలేను అని. రెండవ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. అన్ని విషయాలలో నాకు అధికారం ఉంది, కానీ యజమానురాలైన నీ మీద నాకు అధికారం లేదు. ఎప్పటికీ కూడా రాదు. స్వేచ్ఛను తీసుకోవడం లేదు, చలువు తీసుకోవడం లేదు. అవకాశం దొరికింది కదా అని అవకాశం వైపు పరుగులు వెత్తడం లేదు. అవకాశం ఉన్నా, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నా, పాపపు ప్రేరణలో పట్టబడినప్పుడు యోసేపు గారు దేవుని వైపు దృష్టి పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని వైపు దృష్టి పెట్టి, నేను దేవుని దృష్టిలో నిలబడి నా పరిశుద్ధతని కాపాడుకోవాలి అని చెప్పనని పాపపు ప్రేరేపణలు కలిగిన చోటులో నుంచి దూరంగా పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. పాపపు ప్రేరేపణల నుంచి దూరంగా పారిపోతున్నాడు. కొన్ని సందర్భాలలో పారిపోవడం అవసరం. పాపపు ప్రేరేపణలు కలిగినప్పుడు, పాపమును ప్రేరేపించేవారు కలిగినప్పుడు పాపము నుండి దూరంగా పారిపోవడం అవసరం. ఆ స్థలంలో ఉండి పాపమును జయిస్తాను నేను అని చెప్పనని ప్రగల్భాలు పలికే కంటే, నేను వారితో ఉన్నా, నేను పాపము చేయను, జాగ్రత్త పడగలను అని చెప్పనని నీ మీద నీవు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించుకోవడం కంటే, పాపపు ప్రేరేపణలు కలిగినప్పుడు, పాపమునకు ప్రేరేపించేవారు నీ దగ్గర ఉన్నప్పుడు పారిపోయే అనుభవాన్ని యోసేపు గారు నేర్పిస్తున్నారు. పారిపోవాలి. ఈ రోజున చాలా మంది స్నేహితుల యొద్ద నుండి పారిపోలేకపోతున్నారు. పాతకాలపు పరిచయాల నుండి పారిపోలేకపోతున్నారు. ఏమండి, అనేక పరిచయాలలో పట్టబడిపోయారు. పాతకాలమందు పరిచయం అయిపోయి దేవుడు ఈ రోజున ఒక స్థితి మార్చిన తర్వాత, ఒక స్థితిలోనికి వెళ్ళిన తర్వాత మరలా పాత పరిచయాలను జ్ఞాపకం చేసుకుని పాత పరిచయాలలో పాపపు జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. స్నేహితుల పరిచయాలను వదులుకోలేకపోతున్నారు. స్నేహితుల చేత ప్రేరేపించబడుతూ దేవుని బిడ్డలైనటువంటి వారు సైతం, దేవునిని ఎరిగిన వారు సైతం పాపపు ప్రేరేపణల చేత ప్రేరేపించబడుతూ, స్నేహితుల చేత ప్రేరేపించబడుతూ దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, పాపపు క్రియలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు తాగుబోతుగా జీవించి, ఒకప్పుడు తిరుగుబోతుగా జీవించి, ఒకప్పుడు మోసగాడిగా జీవించి, ఒకప్పుడు అబద్ధికుడిగా జీవించి,
ఒకప్పుడు దేవుడి దృష్టిలో అపవిత్రుడిగా, పరిశుద్ధత లేనికుండా మురికి జీవితంలో జీవించినప్పుడు దేవాతి దేవుడి కనికరము చూపించి పాపపు జీవితంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి, వ్యభిచార జీవితంలోంచి, త్రాగుడు జీవితంలోంచి, మోసపు జీవితంలోంచి, అబద్ధపు జీవితంలో నుంచి దేవాతి దేవుడు బయటకు తీసుకుని వచ్చి తన పరిశుద్ధ సన్నిధిలో కూర్చుండబెట్టి తన రక్తముతో పాపమును కడిగి ఒప్పుకునేటట్లు చేసి, పాపమును కడిగి శుద్ధి చేసి, మారు మనసు కలగజేసేటట్లు చేసి, బాప్తిస్మపు అనుభవంలోనికి నడిపించి దేవాతి దేవుడు తన ఉన్నతమైన స్థలంలో కూర్చుండబెడితే, ఈ రోజున దేవాతి దేవుడు కలగజేసి ఇచ్చిన పరిశుద్ధతను విడిచిపెట్టి, దేవాతి దేవుడు కలగజేసిన మారు మనసును విడిచిపెట్టి, దేవాతి దేవుడు కలగజేసిన పరిశుద్ధ సన్నిధిలో స్వాచ్ఛముని విడిచిపెట్టి, దేవాతి దేవుడి కలగజేసిన పరిశుద్ధులలో పాలి భాగాన్ని విడిచిపెట్టి, ఈ రోజున చాలా మంది పాత పరిచయాల వైపు పరుగులెత్తేవారు లేరంటారా? ఈ సహోదరి సహోదరుడా, లేరంటారా? ఆలోచించండి. వెనక తట్టు తిరిగి ఎవరో ప్రేరేపించారండి. ఇప్పుడే మా స్నేహితుడు కొత్తగా ఊరిలోకి వచ్చాడండి, ఇతర దేశాల నుండి ఈ రోజే వచ్చాడండి, మేము స్నేహితులందరము కలుసుకున్నామండి, స్నేహితులందరము కలుసుకుని ఏదో చిన్న పార్టీ చేసుకున్నామండి, ఆ పార్టీలో స్నేహితుల బలవంతమును బట్టి ఏదో కొద్దిగా పుచ్చుకున్నానండి. నువ్వు కొద్దిగా పుచ్చుకున్నా, ఎక్కువ పుచ్చుకున్నా పాపం పాపమే. నీవు ప్రేరేపించబడింది స్నేహితుల చేత. స్నేహితుల చేత ప్రేరేపింపజేసింది ఎవరో తెలుసా? అపవాది. అపవాది నీ స్నేహితులను వాడుకుని నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి, నీ పవిత్ర జీవితాన్ని పాడు చేయడానికి, యథార్థమైన జీవితాన్ని పాడు చేయడానికి, దేవునికి సాక్షిగా ఉండవలసినటువంటి జీవితాన్ని పాడు చేయడానికి స్నేహితులను వాడుకొని నిన్ను అపవిత్రతలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ విషయాన్ని మనం గమనించకుండా స్నేహితుల మీద దృష్టి పెట్టి, తెలిసిన వారి మీద దృష్టి పెట్టి, తెలిసిన వారి ద్వారా చిన్న పార్టీ ఏంటి అని చెప్పి తాగుబోతులతో సహవాసం చేసిన అనుభవాలు లేవా? పాతకాలపు పరిచయాలను బట్టి పరస్త్రీలతో సహవాసం చేసిన అనుభవాలు, పరపురుషుడితో సహవాసం చేసిన అనుభవాలు లేవా? పరిశుద్ధ జీవితంలో మనం ఉన్నప్పుడు అవన్నీ తగదు. పరిశుద్ధ జీవితంలో ప్రభువునికి సాక్షులుగా ఉండాలి అనుకున్నప్పుడు అవి మనకేమాత్రము పనికిరావు. మనం పరిశుద్ధతని కాపాడుకోవాలి. ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, ప్రలోభ పెట్టే వాళ్ళు ఉంటారు, ఉద్రేకపరిచే వాళ్ళు ఉంటారు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. మనలను మనుషులుగా కూడా చూడనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, బ్రతిమలాడే పరిస్థితులు ఉంటాయి. నీవు చేయకపోతే, నీవు త్రాగకపోతే, నీవు రాకపోతే అని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏ పరిస్థితి మన ముందున్నా, ఎలాంటి పరిస్థితి మన ముందున్నా దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. యోసేపు గారి ద్వారా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పాపపు ప్రేరేపణలు నీలో కలిగినప్పుడు, లేక పాపపు ప్రేరేపణలు ప్రేరేపించేవారు నీ ప్రక్కన ఉన్నప్పుడు, పాపపు ప్రేరేపణలోనికి నెచ్చేటువంటి వారు నీ వారైనా సరే నీ ప్రక్కన ఉన్నప్పుడు దూరంగా పారిపోవాలి. పారిపోయే అనుభవాన్ని నేర్పిస్తా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో పారిపోవాలి. పక్షి తప్పించుకున్నట్లుగా తప్పించుకోవాలి. వేటగాని చేతిలో నుంచి, వేటగాని ఊరిలో నుండి ఎరుకువారి చేతిలో నుంచి పక్షి తప్పించుకున్నట్లుగా మనం తప్పించుకోవాలి. దేని నుండి పారిపోవాలి అంటే, వ్యభిచారము నుండి, త్రాగుబోతు జీవితము నుండి, పాపపు జీవితము నుండి, అబద్ధపు జీవితము నుండి, మోసపూరితమైన జీవితము నుండి, పరిశుద్ధతను పాడు చేసేటువంటిది ఏదైనా సరే. ప్రియ సంగమా, మన పరిశుద్ధతను పాడు చేసేటువంటిది ఇది దేనినైనా సరే, దాని నుండి మనం పారిపోవాలి. మనము ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా క్రీస్తు పరిశుద్ధతను కలిగి సంపాదించుకుని క్రీస్తు కొరకే మనం నిలిచి ఉండాలి. అపవిత్రతలోనికి జారిపోవడానికి ఏ ప్రేరణకు మనం లొంగిపోకూడదు. అవును, కొన్ని సందర్భాల్లో మనం పారిపోవలసి వస్తుంది. పాపము నుండి పారిపోవాలి. అంతేకాదు భక్తుడు అంటాడు, చిన్నపిల్లలారా
మీరు విగ్రహారాధనకి దూరంగా పారిపోండి అని చెప్పనని మాట్లాడతాడు. చిన్నపిల్లలారా అనేటువంటి దానిలో మన పేర్లు రాసుకుందాం. మన పేర్లు రాసుకుని మన పేరుతో పాటు కలిపి విగ్రహారాధనకి దూరంగా పారిపోయింది. విగ్రహారాధన అంటే చాలా మంది బొమ్మలు పెట్టుకుని పూజ చేయటమే అని చెప్పని అనుకుంటారు. బొమ్మలు పెట్టుకుని పూజ చేయటమే విగ్రహారాధన అని చెప్పని అనుకుంటారు. బొమ్మలు పెట్టుకును లేదంటే గుళ్ళకి వెళ్ళి బొమ్మలకే నమస్కారం చేసి ఏమండి పటాలు పెట్టుకుని నమస్కారం చేస్తేనే కాదు విగ్రహారాధన. క్రైస్తవులు కూడా విగ్రహారాధన కలిగి ఉన్నారు. ఎలాంటి విగ్రహారాధన అంటే ద్వేషము, అసూయ, ఈర్ష్య, కక్షలు, కార్పణ్యాలు, మనస్పర్ధలు, ఒకరికి ఒత్తాసు పలికి మరొకరిని నిందించేటువంటి మాటలు, ఇవన్నీ విగ్రహారాధనకి సంబంధించినవే. పగ నీలో ఉంది అనంటే, ద్వేషము నీలో ఉంది అనంటే, అసూయ నీలో ఉంది అనంటే, ఏమండి ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా చూసేటువంటి స్వభావం మనలో ఉంది అనంటే దాని అర్థం ఏంటి అనంటే విగ్రహాలు నిలుపుకున్నావు నీ హృదయంలో. నా ప్రజలు తమ హృదయముల యందు విగ్రహాలను నిలుపుకున్నారు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. విగ్రహాలను నిలుపుకుంటే మనం ప్రమాదమైన స్థితిలో ఉన్నామనే విషయాన్ని గమనించాలి. దేవుని బిడలమైనటువంటి మనం విగ్రహాలను నిలుపుకోకూడదు. మన పరిశుద్ధతని పాడు చేసుకోకూడదు. దాని నుండి దూరంగా పారిపోవాలి. దేవాతి దేవుడు క్రొత్త నిబంధనలలో చెప్తాడు కదా, నీవు త్రోవలో ఉండగానే నీ శత్రువుతో వెళ్ళిపోయి సమాధాన పడిపోవాలి. నీవు దాన్ని మోసుకునే వ్యక్తిగా ఉండకూడదు, దాన్ని మోసే వ్యక్తిగా ఉండకూడదు. కొంతమంది జీవితాలను కొంతమందిని పరిశీలన చేస్తే వారి హృదయాలలో కోపాన్ని అలాగే పెట్టుకుని బ్రతికినంత కాలం మోస్తానే ఉంటారు. కొంతమంది ద్వేషాన్ని హృదయాల్లో పెట్టుకుని బ్రతికినంత కాలం అలాగే మోస్తూ ఉంటారు. కొంతమంది తమ హృదయాలలో అసమాధానాన్ని పెట్టుకుని బ్రతికినంత కాలం మోస్తానే ఉంటారు. మీకు తెలుసా, అలాగూ మోసేవారు యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నిటిని పోగొట్టుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చేటువంటి శాంతిని, సమాధానాన్ని పోగొట్టుకుంటారండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పాడో తెలుసా, మీరు భారముతో ఉన్నారు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పానన్న. వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తారు కానీ ఆ లోపల భారాన్ని అలాగే పెట్టుకుంటారు, లోపల భారాన్ని అలాగే మోస్తూ ఉంటారు. మోసినందువల్ల నీకు వచ్చేది ఏముంది చెప్పండి? నరకం తప్ప. మోసినందువల్ల నీకు వచ్చే లాభం ఏముంది చెప్పండి? అపరిశుద్ధత తప్ప. మోసినందువల్ల నీకు కలిగే మేలేంటి చెప్పండి? దాని వలన దేవునికి దూరం అవడం తప్ప ఏమీ లే. నువ్వు హృదయంలో ద్వేషాన్ని పెట్టుకుని మోయడం వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోతావే గాని దానివల్ల నీకు వచ్చే లాభం ఏమీ లేదు. నువ్వు పగని కక్షని లోపల పెట్టుకోవడం వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోయి అపవిత్రుడిగా, అపరిశుద్ధురాలుగా కనబడతావే గాని దానివల్ల నీకు వచ్చే మేలేమీ లేదు. నీవు లోపల విగ్రహాలను పెట్టుకుంటున్నావు, నీవు వాటిని పూజిస్తున్నావు. నీ లోపల పగని, కక్షని, ద్వేషాన్ని, పాపముతో కూడిన మనసును పెట్టుకుంటే నీవు విగ్రహారాధనతో సంబంధమే కలిగినటువంటి వ్యక్తితో సమానమే అని చెప్పనని వాక్యం చెప్తా ఉంది. దేవాతి దేవుడు అంటాడు, విగ్రహారాధనకి దూరంగా పారిపోండి అని చెప్పునని. పారిపోండి అని చెప్పనని చెబితే వాటిని మోసుకుంటూ తిరుగుతున్నారు. వీళ్ళు మోసుకుంటూ తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దురదృష్టకరం ఏంటంటే దేవుని సంఘముల్లో కూడా, దేవుని పరిశుద్ధ స్థలాల్లో కూడా, దేవునిని ఆరాధించే వారిలో కూడా అలాంటి వారు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, యోసేపు గారు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? పాపము నుండి పారిపోవాలి, విగ్రహారాధన నుండి పారిపోవాలి. పారిపోయే అనుభవంలో మనం ఉండాలి అనండి. పారిపోయే అనుభవంలో లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. ఒకానొక దినాన దేవాతి దేవుడు
మన క్రియలను లెక్క చూసే ప్రమాదం ఉంది. లెక్క చూసినప్పుడు నా హృదయంలో పెట్టుకున్నది ఎవరికి కనబడుతుంది, నా హృదయంలో పెట్టుకున్నది ఎవరు చూస్తారు అని చెప్పని నువ్వు అనుకుంటే, ఒకానొక దినాన దేవాతి దేవుడు వాటిని బట్టబయలు చేసేటువంటి సమయం ఒకటి ఉంది. ఆయన మన క్రియలన్నిటినీ లెక్క చూస్తాడు. ఆయన లెక్క చూసినప్పుడు నువ్వు ఎక్కువ కాలము నువ్వు పగనే మోసుకుంటూ వెళ్ళినట్టయితే, ఎక్కువ కాలము ద్వేషాన్నే మోసుకుంటూ వెళ్ళినట్టయితే, ఎక్కువ కాలము అపవిత్రతనే కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే, ఎక్కువ కాలము అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీ హృదయంలో పెట్టుకుని మోస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ ఆ కాలంలో నీవు ప్రార్థన చేసినా అది కొట్టివేయబడుతుంది. ఆ కాలంలో నీవు దైవికమైన కార్యాలు చేసినా కొట్టివేయబడతాయి. ఆ కాలంలో నీవేదైనా పుణ్యకార్యములు చేసినా కొట్టివేయబడతాయి. కారణం ఏంటి అంటే, నువ్వు హృదయంలోనేమో ద్వేషాన్ని, పగని, కక్షని, దేవునికి వ్యతిరేకమైన అపవిత్రతను పెట్టుకున్నావు. బయటికి మాత్రం పరిశుద్ధమైనటువంటి క్రియలు చేయడానికి సిద్ధపడుతున్నావు. దాని వలన నీ ప్రవర్తన దేవాతి దేవుడు పరిశుద్ధంగా ఎంచడు. ఆ దినాన దేవాతి దేవుడు లెక్క చూసినప్పుడు నీవు ఎక్కువ సమయం దేనిని కలిగి ఉన్నావు, దేనిని మోసావు. నీ హృదయంలో ఎక్కువ సమయం ఏది ఉంది అంటే, ఏది ఉంటుంది? విగ్రహారాధనే. కోపం అనే విగ్రహాన్ని పెట్టుకున్నావు, పగ అనే విగ్రహాన్ని పెట్టుకున్నావు, వ్యభిచారం అనే విగ్రహాన్ని పెట్టుకున్నావు, ద్వేషం అనే విగ్రహారాధన పెట్టుకున్నావు, అసమాధానం అనే విగ్రహారాధన పెట్టుకున్నావు. ఇవన్నీ విగ్రహాలను లోపల పెట్టుకుని దేవుని బిడ్డగా చలామణి అవుతున్నావు. దేవాతి దేవుడు చెప్తున్నాడు, చిన్నపిల్లలారా విగ్రహారాధనకి దూరంగా పారిపోండి. కొన్ని సందర్భాల్లో మనం పారిపోవాలి. కొన్ని సందర్భాల్లో మనం పారిపోవడం వలన అది మనకి మేలు కలిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కొన్ని సందర్భాల్లో ఆయనను ప్రశ్నించడానికి వచ్చినప్పుడు, ఆయనతో వాదించడానికి వచ్చినప్పుడు, ఆయనను హింసించడానికి వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఆయన తప్పించుకుని వెళ్ళిపోయినట్టుగా లేఖనాలు కనబడతాయి. అంటే దాని అర్థం ఏంటి అనంటే, మనము తప్పించుకునే వారిగా ఉండాలి, పాపము నుండి పారిపోయే వ్యక్తులుగా ఉండాలి, విగ్రహారాధన నుండి పారిపోయే వ్యక్తిగా ఉండాలి, దుష్టుల ఆలోచనలో నుండి పారిపోయేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అందుకని కీర్తనకాడ అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక అంటాడు. ఆలోచన చెప్పేటువంటి వారి చేతిలో నుంచి, కొన్ని సందర్భాల్లో దుష్టత్వంతో కూడిన ఆలోచనలో నుంచి మనం పారిపోవాలి అని చెప్పునని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ స్థలమందు ఎదిరించి నిలబడి పోరాడవలసిందే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మాత్రం ఎదిరించి నిలబడి పోరాడాలి. ఎవరితో పోరాడాలి? అత్తతో పోరాడాలి. ఎవరితో పోరాడాలి? మామతో పోరాడాలి. ఎవరితో పోరాడాలి? చేసుకున్న భర్తతో పోరాడాలి. ఎవరితో పోరాడాలి? భార్యతో పోరాడాలి. ఎవరితో పోరాడాలి? నీకేదైనా సాయం అడిగితే సాయం చేయలేని వాళ్ళతో పోరాడాలి. ఇలాంటి పోరాటాలు చేస్తున్నారు సమాజం. ఇలాంటి పోరాటాల్లో ఉండాలి. అలాంటి పోరాటం కాదు. దేవుని వాక్యం అది ఎంత మాత్రం ఒప్పుకోవటం లేదు. నీ తల్లిదండ్రులతో నువ్వు పోరాడటం కాదండి. పిల్లలు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, వారిని బాధ్యతగా మనం చూసుకోవాలి. అత్తతో పోరాడడం కాదండి. కోడళ్ళు, అత్తని గౌరవించాలి, నీ తల్లిలాగానే ప్రేమించాలి, నీ తల్లిని గౌరవించినట్లే గౌరవించాలి, సన్మానించాలి. ఆమె నిన్ను క్షేమకరంగా చూసుకునేటువంటి భర్తకి తల్లి ఆమె కూడా ఒక తల్లి అని గుర్తించి ప్రేమించడం నేర్చుకోవాలి. భర్త మీద పోరాడటం కాదండి. బ్రతికినంత కాలం నీతో ఉంటాను అని చెప్పనని ప్రమాణము చేసి బాధ్యతను వహించిన వాడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్ను విడవకుండా, ఎడబాయకుండా, శ్రమలోను దుఃఖములోను, రోదనలోను, అనారోగ్యములోను కూడా వెన్నంటి ఉండి బాధ్యత వహించేవాడు. నీకు కలిగిన భారాన్ని కూడా తన మీద వేసుకుని మోసేటువంటి వాడు, నీ వంశాన్ని మోసేటువంటి వాడు,
వంశవృక్షముగా అభివృద్ధి పరచడానికి బాధ్యత వహించేవాడు. నీవు గౌరవించాలి, ప్రేమించాలి, హత్తుకొని ఉండాలి, నడవాలి. పోరాటం కాదు. అలాగే నీ మావ మీద కానీ, లేక నీ ఆడపడుచుల మీద కానీ, లేదా నీ ఇంటి వారిలో కానీ పోరాడే వ్యక్తులుగా ఉండడానికి వీలు లేదు. కొంతమంది ఇళ్లలో నుంచి సంఘాల్లోనికి వచ్చి సంఘాల్లో కూడా పోరాడుతారు. నా మాట వినలేదు అని, నేను చెప్పింది చేయలేదు అని. పోరాటానికి కాదు నిన్ను సంఘంలోనికి నడిపించింది. మనుషులతో పోరాటానికి కాదు, నీ ప్రక్కనున్న వారితో పోరాటానికి కాదు, నీ ఇంట్లో ఉన్న వారితో పోరాటం కాదు. కొన్ని సందర్భాల్లో పోరాడవలసింది ఎవరితోనంటే అపవాదితో పోరాడాలి. దేవునికి స్తోత్రం. ఎవరితో పోరాడాలి? అపవాదితో పోరాడాలి. ఎందుకు పోరాడాలి అంటే, అపవాదిని నీవు ఎదిరించకపోతే వాడు నీ ఇంటిని స్వాధీనము చేసుకునే ప్రమాదం ఉంది. వాడు నిన్ను, నీ కుటుంబాన్ని స్వాధీనము చేసుకుని నిన్ను, నీ పిల్లలను కూడా దైవికమైన మార్గంలో నుంచి విడిపించి మనలను వశపరుచుకుని నరకాన్ని మెక్కి వెళ్లే మార్గంలో నడిపించే ప్రమాదం ఉంది. అందుకనే అంటాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించడానికి, ప్రార్థన చేయడానికి మనసు రాదు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతో పోరాడతారు. అపవాదిని ఎదిరించడానికి ప్రార్థనా శక్తిని సంపాదించుకోలేరు కానీ ఇంట్లో ఉన్న వారితో పోరాడి ఈదుల్లోనికి ఎక్కుతారు. పోరాటం అనేది ఇంట్లో ఉన్న వారితోటి కాదండి. పోరాటం అనేది నీ రక్త సంబంధికులతోటి కాదండి. పోరాటం అనేది నీ తోబుట్టువులతోటో, నీ కన్నవారితోటో, లేదంటే నీ అత్త మామలతోటి కాదండి. అపవాదితోటి పోరాడాలి. అపవాదితో పోరాడకపోతే వాడు మన పిల్లలను పాడు చేసే ప్రమాదం ఉంది. వాడు నీ భర్తను పాడు చేసే ప్రమాదం ఉంది. వాడు నీ పరిశుద్ధతని పాడు చేసే ప్రమాదం ఉంది. మన ఇంటినంతటిని పాడు చేసి దేవుని మాట వినకుండా ఒక రోజున మట్టిలో కలిపేటట్టు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఒక పట్టణముతో దేవాతి దేవుడు ఇలాగ మాట్లాడతాడు, నేడైనను నీవు సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే అది నీకెంతో మేలు. లేకపోతే నిన్నేం చేస్తాడంటే శత్రువు నీ చుట్టూ పక్కల నీ చుట్టడు వేసి నిన్ను అన్ని ప్రక్కల అరికట్టి నిన్ను, నీతో కూడా నీ పిల్లలను నేల కలుపుతాడు, అనగా నరకానికి తీసుకుని వెళ్తాడు. దేవుని మాటలు సంఘములోనికి రాకుండా, దేవుని మాటలు ఇంటిలోనికి రాకుండా, దేవుని మాటలు కుటుంబంలోనికి రాకుండా, దేవుని మాటలు పిల్లలలోనికి రాకుండా అపవాది అడ్డుకుంటాడు. అడ్డుకునే వాడిని పోరాడడం ప్రారంభం ఆపేసి, అడ్డుకునేటువంటి అపవాదిని ఎదిరించడం మానేసి ఇళ్లలో ఉన్న వాళ్ళతో ఎదురాడుతారు. ప్రియ దేవుని బిడ్డ, ఎదురాడవలసిన సందర్భాలు ఉన్నాయి, పోరాడవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దావీదు గొలియాతుతో పోరాడాడు. దేవునికి స్తోత్రం. దావీదు గారు గొలియాతుతో పోరాడాడు కానీ భార్యతో పోరాడలేదు. అవమానించినా, దూషించినా, తన పనికత్తెల చేత అవమానంగా మాట్లాడినా, రాజు హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని తన పనికత్తెల దగ్గర దూషణతో కూడిన మాటలు మాట్లాడినా, దావీదు గారు చెప్పినటువంటి మాట, ఒక్కొక్క ఇంటిని దీవించుకుంటూ వచ్చాను నేను దేవుని మందసాన్ని తీసుకుని, ఈ ఆఖరిగా నా ఇంటిని కూడా దీవించడానికి వచ్చాను అన్నాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. పోరాడలే కానీ యుద్ధ భూమిలో మాత్రం గొలియాతుతో పోరాడాడు. యుద్ధ భూమిలో శత్రువులను ఎందరినో ఎదుర్కొన్నాడు. సింహపు గుండె కలిగిన వాడే శత్రువులందరినీ గడగడలాడించాడు. దావీదుకి ఎదురొచ్చిన వారు, దావీదు కత్తుకి ఎదురొచ్చిన వారు ఎవరు నిలిచి ఉండలేదు. పోరాడవలసినటువంటి సమయంలో యుద్ధ వీరుడిగా పోరాడి జయించాడు. కానీ ఇంట్లో కాదు, యుద్ధ భూమిలో శత్రువుతో, అపవాదితో, బాధించే వారితో, హింసించే వారితోటి, నష్టాన్ని కలిగించే వారితోటి పోరాడాడు. ఈ రోజున అనేక మంది కుటుంబాలను, దైవికమైనటువంటి కుటుంబాలను, దైవికమైనటువంటి సంఘాలను పాడు చేసేది అపవాది. అపవాదిని ఎదిరించడం మానేసి, అపవాదితో పోరాడడం మానేసి వీళ్ళు పోరాడుకుంటా ఉంటారు. అది నష్టాన్ని కలిగించేటువంటిదండి. ప్రియ దేవుని బిడ్డ, నీవు పోరాడవలసింది అపవాదితోటి.
అపవాదితో పోరాడకపోతే వాడు నీ పిల్లవాడిని పాడు చేస్తాడు, వాడిని తాగుబోతుడిగా చేస్తాడు, తిరిగిపోతువాడిగా చేస్తాడు, నీ మాట వినకుండా చేస్తాడు. ఒకనొక దినాన నిన్ను రోడ్డును వదిలేసి వెళ్ళిపోయేవాడిగా చేయొచ్చు. ఆ ప్రమాదం ఉంది. అపవాదిని నువ్వు ఎదిరించకపోతే దాంపత్య జీవితంలో సమాధానం లేకుండా చేస్తాడు. నీ భర్తకి నీకు మధ్య కలహాలు, నీ అత్తకి కోడలకి మధ్య కలహాలు, ఆ కోడలకి అత్తలకి అల్లులకి మధ్య కలహాలు, విభేదాలు, అన్నదమ్ముల మధ్య కలహాలు, ఏమండి తల్లి బిడ్డల మధ్య కలహాలు పెట్టి ఈ రోజున అన్నదమ్ములే చంపుకుంటున్నారు, తల్లి కొడుకులు కూతుళ్లే చంపుకుంటున్నారు, ఏమండి భార్య భర్తలు చంపుకుంటున్నారు, కన్నవారిని చంపుతున్నారు, తోబుట్టువుల్ని చంపుతున్నారు, కట్టుకున్న వారిని చంపుకునే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. అపవాదిని ఎదిరించకపోతే ఇల్లు మొత్తం నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. ఇంట్లో ఉన్న వారి జీవితాలు నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. కుటుంబాలు పతనమైపోయే ప్రమాదం ఉంది. అందుకని దేవాతి దేవుడు చెప్తున్నాడు, అపవాదిని ఎదిరించాలి. ఎదిరించి నిలిచినప్పుడు నీవు జయం పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకు అదే నేర్పిస్తూ ఉన్నారు. మానవ రీత్యా ఆయనకు అనేక మంది శత్రువులుగా మారి ఎదురొచ్చినప్పుడు వారిని ఎవరిని శత్రువులుగా ఎంచలేదు. ఎవరితోనూ నాకు వాదన అవసరం లేదు అన్నాడు. వీళ్ళెవరూ నాకు శత్రువులు కాదు అన్నారు. దూషించిన వాడు నాకు శత్రువు అని చెప్పలేదు. అవమానించిన వాడు నాకు శత్రువు అని చెప్పలేదు. గాయాలు చేసిన వాడు నాకు శత్రువు అని చెప్పలేదు. ఏమండి చేతులతో చరిచిన వాడు నాకు శత్రువు అని చెప్పలేదు. ముళ్ళ కిరీటాన్ని అల్లి తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన వాడు నాకు శత్రువు అని చెప్పలేదు. కొరడాలతో ఆయన వీపును కొట్టి ఆయన వీపుని చాళ్లు వల్లే దున్నిన వాడు నాకు శత్రువు అని చెప్పలేదు. బల్లెము తీసుకుని ఆయన డొక్కలో పొడిచిన వాడు నాకు శత్రువు అని చెప్పలేదు. కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టి సిలువకు వ్రేలాడగొట్టిన ఈ కొరటిన వాడు నాకు శత్రువు అని ఏ రోజు చెప్పలేదు. ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఏ రోజున వీరు నాకు శత్రువులు అని చెప్పలేదు. పైగా వీరు చేసేది వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఇంట్లో ఒకవేళ నీ ఇంట్లో ఉన్న వారిని హింసిస్తుంటే ప్రార్థన చేయి. నీ భర్తే నిన్ను ఎడల హింసకుడుగా ఉంటే ప్రార్థన చేయి. నీ భార్య నీ ఎడల హింసకురాలుగా ఉంటే ప్రార్థన చేయి. నీ అత్తమామ నీ ఇంట్లో నిన్ను హింసిస్తూ ఉంటే ప్రార్థన చేయి. నీ తోబుట్టువులు నీకు హాని కలిగించే వారిగా ఉంటే ప్రార్థన చేయి. శత్రువులుగా ఎంచొద్దు. శత్రువులుగా ఎంచి వారితో పోరాడవలసింది అపవాదిని ఎదిరించాలి. అపవాది కొరకే అపవాది చేతుల్లో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి పోరాటం. కొలస్సీలు రాసిన పత్రికలో మీరు చూస్తే 2వ అధ్యాయం 15వ వచనములో ఆయన అధికారులను నిరాధారులుగా చేశాడు అని చెప్పిన వాక్యం రాయబడి ఉంది. ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారికి శత్రువు కొరడాతో కొట్టిన వాడు కాదు. ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారికి శత్రువు గాయాలు చేసిన వాడు కాదు. శత్రువు ఎవరు అంటే అపవాది అనుచరులు యేసుక్రీస్తు ప్రభు వారికి శత్రువులుగా మార్చబడ్డారు. దేవాతి దేవుడి సిలువలో పోరాడాడు. దేవాతి దేవుడి సిలువలో జయాన్ని పొందాడు. దేవాతి దేవుడి సిలువలో యుద్ధము చేశాడు. దేవాతి దేవుడి సిలువ ద్వారా తన సిలువ మరణము ద్వారా అపవాదితోటి యుద్ధము చేసి అధికారులందరినీ కూడా వారి బలాన్ని అణిచివేసి వారందరినీ నిరాయుధారులుగా చేశాడట. ఆయుధాలు ధరించినటువంటి అపవాదిని, కుటుంబాలను పాడు చేసేటువంటి అపవాదిని, అనేక మంది వ్యక్తులను ప్రేరేపించి పాపం వైపు తీసుకుని వెళ్ళేటువంటి అపవాదిని, అనేకుల మనసులను మార్చి పాపము వల్ల నరకానికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి అపవాది చేతుల నుంచి విడిపించడానికి దేవాతి దేవుడు అపవాదితో పోరాటం చేశాడు. అపవాదితోటి పోరాటం చేసి ఆయుధదారుడైనటువంటి అపవాదిని, మనసులు మార్చేటువంటి అపవాదిని, కలహాలు పెట్టేటువంటి అపవాదిని, వాడి ఆయుధాలన్నిటినీ నిరాయుధాలుగా చేసేసి వారిని వేడుకకు బాహాటముగా కనపరచును అనే వాక్యం రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు అపవాదితో పోరాడాడు, మనుషులతోటి కాదు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేనితో పోరాడుతున్నావు? పోరాడవలసినటువంటి పాపముతో రాజీ పడిపోతున్నావు. పోరాడకూడని కుటుంబంతో పోరాడుతున్నావు.
పోరాడవలసినటువంటి వ్యభిచారముకేమో రాజీ పడిపోతున్నావు. పోరాడకూడని కుటుంబంలో ఉన్న నీ తోబుట్టువులతో పోరాడుతున్నావు. పోరాడవలసినటువంటి విగ్రహారాధనతోటి పోరాడకుండా దానికేమో రాజీ పడిపోతున్నావు. దైవికమైనటువంటి బిడలతోటి పోరాడుతూ ఉన్నా. దీని వలన నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ మేలు లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక పోరాటాన్ని నేర్పిస్తున్నాడు. తన శిలువ మరణము ద్వారా మనకు ఒక పోరాటాన్ని నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునితో నిలిచి ఉండి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండి అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం మన వల్ల కాదు, కానీ క్రీస్తులో ఉంటే సాధ్యమే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు యందు నువ్వు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మిక ఉంచి, యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి, యేసు ప్రభు నామమున నువ్వు ప్రార్థన చేస్తే అపవాది చేతిలో నుంచి నీ బిడ్డలను విడిపించుకోవచ్చు. అపవాది చేతిలో నుంచి నీ కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. అపవాది చేతిలో నుంచి నీ భర్తని కాపాడుకోవచ్చు. అపవాది చేతుల నుంచి భార్యని, బిడ్డల్ని, అత్తమామలను రక్షించుకోవచ్చు. తద్వారా నీకు మేలు ఘనత కలుగుతుంది. దానిని బట్టి నీకు మేలు ఘనత కలుగుతుంది. గనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోరాడవలసినటువంటిది దేనితోనంటే పాపముతో పోరాడాలి. పాపముతో పోరాడాలి. పారిపోవలసింది దేని నుండి అంటే పాపము నుండి, విగ్రహారాధన నుండి పారిపోవాలి. ఆ పోరాటము నేను భక్తురాల్ని అని చెప్పునని చేయటం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని కలిగి పోరాడాలి. ఆ పోరాటం ఎలా పోరాడాలంటే యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి పోరాడితే, యేసుక్రీస్తు ప్రభుల వారు పోరాడి గెలిచిన వాడు కనుక ఆయన యందు మనము నిలిచి పోరాడితే మనకి కూడా జయము కలిగిద్ది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మారు మనసు లేని భర్తతో పోరాడి 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 అలసిపోయి ఉంటావు. నీ సొంత పోరాటముతో జయం రాదు. యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండి, యేసుక్రీస్తు ప్రభు వారి నామము ద్వారా పోరాడు. మారు మనసు లేని నీ భర్త మార్పు చెందుతాడు. మారు మనసు లేని భార్య వలన పోరాడి 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 ఎన్నో రకాలుగా చెప్పి అలసిపోయి ఉంటావు సహోదరుడా. క్రీస్తు యేసుని కలిగి పోరాడు. దేవుడు నీకు ఖచ్చితంగా జయమిస్తాడు. కొంతమంది అనారోగ్యంతో పోరాడుతూ ఉంటారు. అనారోగ్యంతో పోరాడడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ దేహంలో అనేక రకాలైనటువంటి అనారోగ్యాలతో నువ్వు పోరాడుతూ ₹1000 ఖర్చు చేస్తున్నావేమో, నా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గాయములో నీకు స్వస్థత ఉన్నదనే సంగతి తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, ఆయన పొందిన దెబ్బలను బట్టి, ఆయన పొందిన గాయములను బట్టి మనకి స్వస్థత ఉన్నదేనని. నీవు రోగముతో పోరాడవలసింది బాహ్య సంబంధంగా కాదు, ప్రార్థన ద్వారా పోరాడు, విశ్వాసముతో పోరాడు. నీవు విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా క్రీస్తుతో కూడిన ప్రార్థనను బట్టి, యేసు ప్రభు వారితో కలిసి చేసే ప్రార్థన బట్టి నీ రోగముల నుండి నీకు విడుదల కలుగుతుంది. కొంతమంది సమస్యలతో పోరాడతారు, కొంతమంది అప్పులతో పోరాడతారు, రుణబాధలతో, కొంతమంది కేసులతో పోరాడతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కేసుల్లో ఉన్నా, నువ్వు రుణబాధల్లో ఉన్నా, నువ్వు సమస్యల్లో ఉన్నా, నువ్వు కలహాల్లో ఉన్నా, నువ్వు రోగములో ఉన్నా, దేనితో పోరాడుతూ ఉన్నా ఆ పోరాటము నీవు ఒంటిగా కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి పోరాడు. దావీదు గారు యుద్ధ భూమిలో అదే చేస్తాడు. ఎప్పుడైనా దావీదు గారు దేనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడో తెలుసా? యెహోవా పేరట. దేవునికి స్తోత్రం. దేవుడు లేకుండా పోరాడితే జయము రాదండి. యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండి, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనను నమ్మి, ఆయన కొరకు నీ జీవితాన్ని అర్పించి, నీ హృదయాన్ని అర్పించి, క్రీస్తు సన్నిధిలో విశ్వాసముతో, నమ్మకంతో నీవు ప్రార్థన చేయగలిగినప్పుడు ఏ సమస్యలో నువ్వు పోరాడుతున్నా దానిలో నీకు జయము కలిగింది. ఈ దినమున పోరాడవలసింది పాపముతోనూ, పోరాడవలసింది అపవాదితోనూ, పారిపోవలసింది పాపము నుండి, పారిపోవలసింది విగ్రహారాధన నుండి. ఆ పోరాటము చేసేటప్పుడు నీవు నీ ఇంట్లో ఉన్నవారి సహవాసం కాదు కానీ, నీ తోబుట్టువుల సహవాసం కాదు కానీ,
యేసుక్రీస్తు ప్రభువారి సహవాసం తీసుకుని పోరాడితే జయం పొందుకుంటావు. ఈ దినమున దేవాతి దేవుడు నీకు జయమును అనుగ్రహించును గాక. నీవు పోరాడుతున్న అనారోగ్యంపై దేవుడు జయమును అనుగ్రహించును గాక. నీవు పోరాడుతున్న కుటుంబ సమస్యలపై దేవుడు జయమును అనుగ్రహించును గాక. నీవు పోరాడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులపై జయమును అనుగ్రహించును గాక. నీవు పోరాడుతున్న కుటుంబంపై, అపవాదిపై, నీ కుటుంబం కొరకు పోరాడుతున్న అపవాదిపై దేవాతి దేవుడు జయమిచ్చును గాక. యేసుక్రీస్తు అని నామమును బట్టి దేవుడు జయమును నీకును నాకును మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవాతి దేవుడు అట్టి కృపలో మనలను వర్ధిల్లింపచేయును గాక. కనులు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా రక్షకుడా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. 11వ కీర్తన భాగంలో పారిపోము అని చెప్పునని ఒక మాట, మీరెందుకు నన్ను పారిపోమంటున్నారు, నేను జయిస్తాను అని మరొక మాట. పారిపోవలసినవి అనుభవాలు కొన్ని ఉన్నాయి, పోరాడవలసిన అనుభవాలు మరికొన్ని ఉన్నాయి అని మేము అంశముగా పెట్టుకుని దేని నుండి పారిపోవాలో, దేనితో పోరాడాలో ఈ దినమున మాకు నేర్పించిన సంగతులను బట్టి నీకు వందనాలు. అంతేకాదు, పోరాటములోనికి ఎవరితో కూడా వెళ్ళాలో అని మాకు నేర్పించినందుకై నీకు వందనాలు. ఏ సమస్యనైనా పోరాడాలి, గెలవాలి, జయించాలి అనుకున్నప్పుడు క్రీస్తుతో కూడా సహవాసం కలిగి ముందుకు వెళితే జయం పొందుకుంటారు అని చెప్పునని, అలాగే క్రీస్తుతో కూడా సహవాసం కలిగి ముందుకు సాగితే పాపము నుండి దూరముగా పరిశుద్ధతలోనికి నడిపించబడతారు అని చెప్పునని ఈ దినమును తెలియజేసిన సంగతులకై నీకు వందనాలు. నీ మాటలు వినిన ప్రతి వారి జీవితాల్లో వారు దేనితో పోరాడుతున్నారో ఒకవేళ ఆ పోరాటములన్నిటిలో జయమివ్వండి. అపవాదిపై జయమునివ్వండి, సమస్యలపై జయమునివ్వండి, అనారోగ్యంపై జయమునివ్వండి, ఇరుకులో ఇబ్బందుల్లో నుంచి జయమునిచ్చి నీ బిడ్డలను నీ సన్నిధిలో పోరాడి గెలిచేవారిగా చేయండి క్రీస్తు యేసు నామమును బట్టి. అలాగే ప్రభువా, పాపమునకు, చెడుతనమునకు, కక్షలో కొరకు ఎదురు చూసి నీ రాజ్యములో వారసులుగా మేము నిలిచి ఉండినట్లుగా నీ సన్నిధిని తోడుగుంచి మమ్మల్ని నడిపించమని, పరిశుద్ధతని కాపాడుకుని వారుగా మమ్మల్ని నిలబెట్టి వాడుకోనమని, మా ముందున్న సమయాన్ని, మా భవిష్యత్తుని, మా ఆత్మీయ జీవితాలను, మా కుటుంబాలను సమస్తము నీ పాదాలకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. యేసు రక్తమేచి, శిలువ రక్తమేచి అపవాదికుని సర్వనాశనం ప్రభు యేసును సంపూర్ణ చేయగలను గాక. మన తండ్రి అయిన దయా ప్రభు యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మనిచ్చే సన్నిధి, సహవాసం కూడిన కుటుంబానికి, లైవ్ ద్వారా ఏకీభవిస్తున్న అనేక మంది బిడ్డలకు, కుటుంబాలకు సదాకాలము దేవాతి దేవుడు తోడైన నడిపించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి.